దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది మన యొక్క హక్కు అని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు ఎంతో చక్కగా పాలించిన కేసీఆర్ గారి దగ్గర నుంచి ఇక జీవితంలో మేము అధికారంలోకి రాము అని చెప్పి ఒకే ఒక్క కారణంతో దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దొంగ హామీలని నెరవేర్చుకోకుండా ప్రజలను ఇబ్బంది చేస్తూ ఈరోజు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఏవైతే మన తెలంగాణ సౌలభ్యులు మనకి ఏవైతున్నాయో వాటి అన్నిటి కూడా మన హక్కు అని చెప్పి మనం కొట్లాడుకొని తెచ్చుకున్నాం. కానీ ఈరోజు చూస్తే ఒక్కటంటే ఒక్క ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేవు. అన్నీ ఇప్పుడు రైతులు గోసపడుతున్నారు, కార్మికులు గోసపడుతున్నారు, ప్రజలందరూ కూడా ఎంతో బాధల్లో ఉన్నారు. కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మన తాండ్రు పట్టణాన్ని తీసుకుంటే పారిశుద్ధ్య పనులు అట్లే ఉన్నాయి, నీళ్ళ కటకట ఉన్నది. ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తున్నారు తాండ్రుకి, ఎందుకు పోతున్నారు తాండ్రుకి అన్నట్టున్నది. డబల్ బెడ్రూమ్లో కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పడిన డబల్ బెడ్రూమ్లు కూడా ఇవన్నీ చేతన అయితే లేదు, ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. గల్లీలలో మోరు దీనికి పారిశుద్ధ్య కార్మికులు కరెక్ట్ లేరు. ఏ గల్లీలో 36 వార్డులలో నీళ్లు కరెక్ట్ లేవు. పోయి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే అక్కడ ఎందుకు పోయారు ఇక్కడ ఎందుకు పోయారు అంటారు. టౌన్లో ఏడున్న పని అక్కడనే ఉన్నది. ఎమ్మెల్యే గారు మరి ఎందుకు గెలిచిరో, ఏం చేద్దామని గెలిచిరో, మరి ఏం హామీలు ఇద్దామనుకుంటున్నారో మాకైతే అర్థమవుతలేదు. ఇక మున్సిపల్ గురించి అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ఆ మున్సిపల్ లోపల ఆ చైర్పర్సన్ గారు ఎందుకున్నారో అసలు అర్థమే అయితే లేదు. ఏ వార్డులో కూడా ఏ పని అయితే లేదు, ఎక్కడ ఏం లేదు. ఏమని అడగనికపోతే వాళ్ళు అసలు అధికార పార్టీలు పట్టించుకునే నాదు లేడు. మరొకసారి కూడా తాండ్రు ప్రజలు గమనించాలి. మన ప్రాంతవాసిని, మన నాయకుడిని మనం ఎన్నుకుంటే మన బాధలు తెలుస్తాయి. మన కష్ట సుఖాల్లో ఉంటారు కాబట్టి మన స్థానిక నాయకుడిని తెలుసుకోవాలి. బయటికి వెళ్ళి తెచ్చుకున్న నాయకులు ఉంటే ఇదే సవతి తల్లి ప్రేమలాగా తాండ్రు మీద చూపిస్తారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లోపల రోహిత్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించి మనమందరం కూడా భవిష్యత్ తరాలకు మనకి ఏం పనులు కావాలన్నా రోహిత్ అన్న ఆధ్వర్యంగా మనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆనాడు ఎన్నో ఉద్యమాలు చేసి కష్టపడి సాధించిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది. సమైక్య పాలనలో దగాపడ్డ తెలంగాణను రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యపడింది. ఆనాడు సమైక్య పాలనలో దగాపడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరుతో కేసీఆర్ గారు తెలంగాణను సాధించారు. మరి ఈనాడు మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయినారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మీరు తెలంగాణ ప్రజలందరూ ఒక తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని అందరికీ కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా తాండ్రు ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పార్టీల మిత్రులకి, నాతోటి కౌన్సిలర్లకి, టీఆర్ఎస్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జూన్ 2వ తారీఖు అంటే మనకందరికీ అమరవీరులు అనేది, వాళ్ళ త్యాగాలు అనేది, మన కేసీఆర్ గారు చేసిన త్యాగ ఫలితం అనేది నిదర్శనంగా తెలంగాణ అనేది మేము ఉద్యమం చేస్తేనే దొరికింది. కాబట్టి ఇది ఎవరు అయ్యా అప్పసొత్తు కాదు, ఈయనకే కాంగ్రెస్ చెప్పుకుంటుండ్రు మేము ఇచ్చినామని. కానీ అది మన కేసీఆర్ గారు తన ప్రాణత్యాగం వరకు పోయి తెలంగాణని సాధించిండు. ఇది అందరూ గుర్తించాలి. మరియు తాండ్రు విషయానికి వస్తే గత పాలనలో మన రోహిత్ రెడ్డి గారి పాలనలో ఎంత అభివృద్ధి జరిగింది తాండూరులో. ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో నడుస్తుంది. గత ప్రభుత్వంలో మన రోహిత్ అన్న గారు తాండూరుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనగా మన బస్తీ దవాఖానాలైనా కానీ, లేకపోతే ఎన్సీఆర్ హాస్పిటల్ అయినా, మరియు నర్సింగ్ కాలేజ్ అయినా, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయినా, ఏదన్నా కానీ తెలంగాణ మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే రోహిత్ అన్న గారి హయాంలోనే జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి జూన్ 2వ తారీఖున మేము చూస్తామని మేము అనుకోలేదు. కావున మరోసారి
మన రోహితనాన్ని గెలిపించుకొని మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని అందరూ మళ్ళా ముందు ఎలాగుండే తెలంగాణని తెచ్చుకుందామని కోరుతూ ఈ సుందరీకరణతో అదే మళ్ళీ ఈ స్టాచ్యూ గాంధీ గారి స్టాచ్యూ తోటి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారు. మళ్ళీ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రజలు ఎట్లయితే మా బాధలు అనుభవించారో అదేవిధంగా ఈరోజు కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ అదే బాధలు అనుభవిస్తున్నారు. మళ్ళీ మనకు మంచి రోజులు రావాలన్నా, మళ్ళీ బంగారు తెలంగాణ రావాలన్నా మనం కేసీఆర్ గవర్నమెంట్ని, మనం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి పరిపాలన మనం మళ్ళీ తెచ్చుకోవాలి. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదివరకు మనం తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో లబ్ధిదారులను పొందాం, తెలంగాణ ప్రజలు లబ్ధి పొందాం. అటువంటి గవర్నమెంట్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ప్రజలందరికీ తెలియజేసేది ఇప్పుడు ముందు తప్పు చేసినాం, ఒక్కసారి తప్పు చేసినాం, మోసపోయినాం. ఇటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా తెలంగాణలో మళ్ళీ గవర్నమెంట్ కేసీఆర్ గారిదే రావాలని మన తాండూరులో కూడా చూస్తే రోహిత్ రెడ్డి గారు ఎక్కడ ఇడిచిపెట్టిన పనులు అక్కడే ఉన్నాయి. ఆయన తెచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీసే ఇట్లా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఆ ప్రొసీడింగ్ కాపీస్ తోటే ఈరోజు టెంకాయలు కొడుతున్నారు. మళ్ళీ పనులు మనం మళ్ళీ తాండూరు డెవలప్ పొందాలన్నా, తెలంగాణను మళ్ళీ డెవలప్ పొందాలన్నా మన కేసీఆర్ వల్లనే, మన రోహిత్ రెడ్డి వారి వల్లనే అవుతున్నది. దాన్ని కూడా ఈరోజు రాష్ట్రం వెనుకబాటుతనానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి గారిని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి గత 10 సంవత్సరాల్లో ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు ఏవైతే 200 ఉన్నా కూడా ఈ ప్రజల్ని ఆదుకోవాలి, ఈ ప్రజలకు 2 పూటల అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేయడము, మరి అదేవిధంగా రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వడము, మరి అదేవిధంగా రైతు బంధు ఇవ్వడము, మరి అదేవిధంగా ఎవరైతే మరి అదేవిధంగా పట్టణాలలో 24 గంటల కరెంట్ ఇవ్వడము, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడము, ప్రతి ఎకరా భూమికి సాగునీరు ఇవ్వడంలో ఎంతో అగ్రగామిగా దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకుపోయినటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు ప్రజలందరినీ కూడా తింటున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ తెలంగాణని రక్షించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ ప్రతిపక్షంలో ఉండి తప్పకుండా రాబోయే కాలంలో అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా, వారు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో తాండూరు నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే మన పెద్దలు పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకా ముందుకు పోయి ఏవైతే కార్యక్రమాలు మా పార్టీ ఆదేశిస్తుందో అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా మేము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఎండగడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.